సోనం వాంగ్చుక్కి విముక్తి లభించింది. బొద్దింకల నడుమ బొద్దింకగా మారి నలిగిపోయినటువంటి ఆయనకి ఢిల్లీ పోలీసులు భారీ భద్రత నడుమ ఆయన యొక్క దీక్షకు భగ్నం కలిగించి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత ఎలాగో రాజకీయాలు వాటి పరిణామాలు ఉంటాయనుకోండి. మధ్యలో అభిజిత్ డీప్కే చాలా డీప్ స్ట్రెస్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇన్నాళ్ళు ఆయన నిరాహార దీక్ష చేస్తూ ఉంటే నాకు మైగ్రేన్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి 3 పూటలు కూడా కాదు 6 పూటలా తిని పడుకునేవాడు. మధ్య మధ్యలో తనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఇండ్లలోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునేవాడు. ఇంకా ఎక్కువ బోరు కొడితే పక్కనే ఉన్న 5 స్టార్ హోటల్స్లో ఆయన యొక్క కార్యక్రమాలు కొనసాగించేవాడు. ఇది అతడి తీరు, దినచర్య. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా పెద్ద మనిషి ఏమో పక్కకు వెళ్ళిపోయాడు. పక్కకు లాగేశారు, హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నాడు. మొన్నటి వరకు ఏమన్నాడంటే ఈ దీప్కేనో ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలని చెప్పేసి కోరుకున్నాడు. కానీ ఇప్పుడు మేము మార్చేసాం, మా తీరు మారింది, మా లెవెల్ మారింది అన్నట్లుగా ఇప్పుడు రిజైన్ చేయాల్సింది ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కాదు, ప్రధానమంత్రి మోదీయే అని చెప్పేసి ఒక కొత్త స్వరం అందుకోవడమే కాకుండా ఒక పెద్ద బురద బకెట్లో కాలేసాడనమాట. ఏమిటి అంటే ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నాను అని అనౌన్స్ చేశాడు. నిరాహార దీక్ష వాంగ్చుక్ బదులుగా ఏం చేస్తాడంట, వెనకడుగు వేయొద్దని మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ జంతర్ మంతర్కు రావాలని కోరుతున్నాను, జూలై 20న జరగాల్సినటువంటి పాదయాత్రను కొనసాగిస్తాం అని వెల్లడించారు. ఇది సంగతి. ఇప్పుడు గంట కూడా గడవలేదు, ఈ మనిషి ఈ అభిజిత్ డీప్కే అనే బొద్దింక తెగ ఏడుస్తూ ఉన్నాడు. ఆకలేసిందో, అలమటించిపోతున్నాడో, అమ్మా నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయో, మొత్తానికి నేను ఇలా బుక్ అయిపోతానని కల్లో కూడా అనుకోలేదు కదరా అని చెప్పేసి ఫీలింగ్లో ఆయన ఏడుస్తూ ఉంటే ఆ దృశ్యాలన్నీ మనకి సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంకొన్నాళ్ళు ఈ కామెడీ నడుస్తుంది. ఇదంతా కూడా మోదీ చూస్తున్నారు. ఇలా ఆట ఎప్పుడు కట్టించాలో అప్పుడే కట్టిస్తారు కూడా. ఎందుకంటే చిత్తశుద్ధి లేని ఈ నిరసనల వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం తప్ప విద్యార్థులకు కానీ, పర్యావరణానికి కానీ, లేదా ఇంకేదన్నా సోషల్ కాజ్కు కానీ కించిత్తు ఉపయోగం అనేది ఉండదు. ఇది కేవలం టూల్ కిట్ గ్యాంగ్ నడిపిస్తున్న ఒక ఆట. ఆ ట్రాప్లోకి దయచేసి ఎవరూ పడకండి.